నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్కారం. మాలాకుమార్ గారి నులివెచ్చని గ్రీష్మం 17వ భాగానికి స్వాగతం. 16వ భాగంలో సుభద్ర, స్ఫూర్తి ఇద్దరు కలిసి బ్రైడల్ షవర్ ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ ఆప్యాయంగా అందరూ పలకరించి సుభద్ర కాళ్ళకి దండం పెడుతుంటే సుభద్రకి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. దాని తర్వాత పెళ్ళికూతురైన అనన్య గురించి కొన్ని విషయాలపైన చిన్న గేమ్ పెడతారు. అందరూ సరదాగా ఆడి ఫోటోలు తీసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతారు. 17వ భాగాన్ని వినే ముందు 16వ భాగాన్ని కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ ద్వారా వినేసేయండి. ఇక 17వ భాగంలోకి వెళ్దామా? ఎటు చూసినా ఎత్తైన చెట్లు పచ్చని ఆకులతో మెరిసిపోతున్నాయి. ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లుగా ఉన్న కొండలు వివిధాకృతులలో గంభీరంగా అందంగా ఉన్నాయి. రంగురంగుల అడవి పూలు సువాసనలు వెదజల్లుతూ సొగసుగా ఉన్నాయి. కారు దిగుతూనే చుట్టూ చూసి పరవశించిపోతూ తన కాళ్ళ దగ్గర ఉన్న లేత వంకాయ రంగు పూలను సుతారంగా తాకింది సుభద్ర. అవి సుభద్ర స్పర్శకు ముద్దుగా తలలూపాయి. లోపలికి రావా? ఇక్కడే మకామా? అడిగాడు అర్జున్. అబ్బా, వస్తున్నానుండండి అంటూ లోపలికి నడిచింది. 3 గదులు, అటాచ్డ్ బాత్రూమ్స్, ఓ పక్కగా కిచెన్ ప్లాట్ఫామ్, ఫ్రిడ్జ్, చక్కని ఫర్నిచర్తో ముచ్చటగా ఉన్న కుటీరంను సరదాగా చూసింది. పిల్లలు, విజయ్ గదుల్లోకి సామాన్లు చేరేస్తున్నారు. కాసేపు రెస్ట్ తీసుకుంటే బయటికి వెళ్దాం అంది స్ఫూర్తి. సరే అన్నారే కానీ ఎవరికీ రెస్ట్ తీసుకునే ఉద్దేశం లేదు. ఫ్రెషప్ అయ్యి అద్భుతమైన ఆ పర్వత కట్టడాన్ని చూసేందుకు వెళ్ళారు. వీళ్లను రండి అని పిలుస్తున్నట్లుగా ఆ ఎత్తైన పర్వతం మీద నుంచి వీళ్ళనే చూస్తున్నట్లున్న నలుగురిని ఆశ్చర్యంగా చూస్తూ, అబ్బా, అంత ఎత్తున ఎవరు చెక్కారో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో, అసలు అలా చెక్కించాలన్న ఐడియా ఎవరికొచ్చిందో అన్నది సుభద్ర. అవును కదా, చాలా గ్రేట్ వర్క్ మెచ్చుకుంటున్నట్లు అన్నాడు అర్జున్. పర్వతంపై శిల్పాలు చెక్కించాలనే ఆలోచన ముందుగా సౌత్ డకోటా చరిత్రకారుడు జాన్ రాబిన్సన్కు వచ్చింది. దానికి సుప్రసిద్ధ శిల్పి గుడ్జిన్ బోర్గ్లం శిల్పి అయితే బాగా చేస్తాడని అతనిని సంప్రదించాడు. సౌత్ డకోటాలోని టూరిజం పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ కొండ మీద పొడుగాటి స్తంభాలు, వాటి మీద కొందరు ప్రసిద్ధుల శిల్పాలు చెక్కించాలనుకున్నాడు. కానీ అనేక చర్చల తరువాత ఆ మెమోరియల్ దేశభక్తిని, దేశ పురోభివృద్ధిని తెలియచేసేదానిలా ఉంటే బాగుంటుందనుకుని అమెరికా చరిత్రలో మొదటి 150 సంవత్సరాలలో అమెరికా అభివృద్ధికి పాటుపడిన ప్రెసిడెంట్స్లో నుంచి 4 ఎంచుకున్నారు. సుభద్ర ప్రశ్నలకు సమాధానంగా చెప్తూ ఆగాడు విజయ్. ఆ 4 ఎవరు డాడీ? ఆసక్తిగా ప్రశ్నించింది సౌమ్య. వాళ్ళెవరంటే ఫాదర్ ఆఫ్ ది అమెరికాగా పిలువబడే అమెరికా మొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్. అంతేకాదు, ఈయన అమెరికా ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్రం పొందడానికి కృషి చేసిన వ్యక్తి కూడా. అదిగో అదే ఆయన శిల్పం అని చూపించాడు. ఇక రెండవ ఆయన థామస్ జెఫర్సన్ అమెరికాకి 3వ ప్రెసిడెంట్గా చేశాడు. ఈయననే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ రాశాడు. ఈయన ముందు చూపుతో లూసియానా టెరిటరీని కొనటంతో దేశం అంతకు ముందు కన్నా రెట్టింపు విస్తీర్ణతను సంతరించుకుంది. ఇక 3వ ఆయన థియోడర్ రూజ్వెల్ట్. ఈయన అమెరికాకి 26వ ప్రెసిడెంట్. ఈయన పనామా కెనాల్ని పూర్తి చేసి అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను అనుసంధానం చేసినవాడు. ఇక 4వ ఆయన అబ్రహాం లింకన్, అమెరికా 16వ ప్రెసిడెంట్. ఈయన సివిల్ వార్ సందర్భంగా దేశంలో చీలికలు రాకుండా సంఘటితం చేసిన లీడర్ వివరించాడు విజయ్. వాటిని పరిశీలనగా చూస్తూ, అసలు వాటిని అంత ఎత్తున ఎట్లా చెక్కారంటావు? ఎన్ని సంవత్సరాలు పట్టిందో? అసలు అంత పైకి వెళ్తూ ఎవరు కింద పడిపోయి ఉంటారో కదా అన్నాడు అర్జున్.
ఈ శిల్పాలు చెక్కటానికి 4-10-1927 నుంచి 31-10-1941 దాకా 400 మంది శిల్పులు కష్టపడ్డారు. ఫండ్స్ సరిగ్గా లేకపోవటం, దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితులు, వాతావరణ సమస్యలు అన్నీ ఎదుర్కొని నిలిచిన ప్రపంచంలోనే పెద్దదైన ఈ శిల్పాలు అమెరికా ప్రజల దేశభక్తికి ప్రతీకలు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ శిల్పులు అకుంఠిత దీక్షతో చేశారు. ఈ అద్భుతాన్ని సృష్టించిన శిల్పకారులు గుర్జన్ బ్లోగమ్, ఆయన కుమారుడు లింకన్ బోర్గ్లమ్ ఈ భారీ శిల్పాలు చెక్కటానికి సౌత్ డకోటా కీస్టోన్లోని బ్లాక్ హిల్స్లోని హార్నీ పీక్ను ఎన్నుకోవటానికి కారణం. ఈ రాయి శిల్పాలు చెక్కటానికి వీలుగా ఉండటమే కాక వాతావరణ ఆటుపోట్లకు తట్టుకునే శక్తి కలది కూడా కావటం. అంతేకాదు, సూర్యకిరణాలు ఈ ప్రదేశంలో ఎక్కువసేపు పడటం వల్ల శిల్పులకు తమ పని చేసుకోవటానికి, తర్వాత సందర్శకులు వాటిని సందర్శించడానికి వీలుగా ఉందని కూడా. దీనికి న్యూయార్క్ న్యాయవాది చార్ల్స్ ఈ రష్మోర్ పేరు మీద మౌంట్ రష్మోర్ అని పేరు పెట్టారు. ఆయన 1885లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. చార్ల్స్ ఈ రష్మోర్ $5,000 మౌంట్ రష్మోర్ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి సహాయపడటానికి విరాళం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు ప్రైవేట్ డబ్బును అందించిన మొదటి వ్యక్తిగా పేరు పొందారు. దీనిని ప్రెసిడెంట్ మౌంటైన్ అని కూడా పిలుస్తారు. ఈ శిల్పాలు చెక్కేందుకు సుమారు 4,500 టన్నుల రాళ్లను తొలగించారు. 400 మంది కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఈ శిల్పాలను నిర్మించారు. ఇది కఠినమైన, ప్రమాదకరమైన పని అయినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంకా ఈ శిల్పాలు ఎంత దృఢంగా చెక్కారంటే ఎన్ని ఆటుపోట్లను తట్టుకుని అయినా సుమారు 5 లక్షల సంవత్సరాల తరువాతనే ముఖాలు వాటి రూపాన్ని కోల్పోయే అవకాశం ఉందట. అంతవరకు చెక్కు చెదరవట. దీనిని శిక్షణ పొందిన పర్వతారోహకుల చేత శుభ్రం చేయిస్తుంటారు అని జవాబిచ్చింది స్ఫూర్తి. ఇంత ఎత్తున ఎంత బాగా చెక్కారు కదా. నిజంగా అలా వాళ్ళను అంత ఎత్తున నిలబెట్టి ఇదొక మెమోరియల్ పార్క్లా, టూరిస్ట్ ప్లేస్లా చేసి గుర్తు చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తోంది. చెప్పొద్దు, మన దగ్గర ఊరూరా కూడలిలో చేతులు కాళ్ళు విరిగిపోయి రంగు వెలసిపోయి దీనంగా ఉండే మన నాయకుల విగ్రహాలు గుర్తొచ్చి దిగులుగా ఉంది. ఇలా ఒక చోట ఉంచి అందరూ చూసి గర్వంగా గుర్తు చేసుకునేటట్లు చేస్తే ఎంత బాగుంటుంది. చక్కగా సెలవుల్లో పిల్లలను తీసుకొచ్చి చూపించి మన చరిత్రను చెప్పవచ్చు. గర్వంగా వీళ్ళు మన నాయకులు అని తలెత్తి చూపిస్తే ఆ గొప్పతనమే వేరబ్బా. అరే అండి, ఇటు చూడండి. ఏ రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయో తేదీలతో సహా వివరంగా ఒక్కో పలక మీద రాసి ఈ దారంతా పెట్టారు చూడండి. భలే ఐడియా కదా అంటూ అన్నీ ఉత్సాహంగా చదివింది సుభద్ర. ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉంది. చిన్నపిల్లలను భుజాల మీదకి ఎత్తుకుని ఉన్నారు కొంతమంది. పిల్లలు పెద్దలు ఉత్సాహంగా తిరుగుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. వీళ్ళు చాలాసేపు తిరుగుతూ ఫోటోలు తీసుకున్నారు. ఇక అలసిపోయి కుటీరంకి వెళ్ళారు. అర్జున్ స్నానం చేసి వచ్చేసరికి విజయ్, స్ఫూర్తి డెక్ కింద నెగడు వెలిగిస్తున్నారు. పిల్లలు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. దాని చుట్టూ కుర్చీలు వేసి ఉన్నాయి. పక్కనే టేబుల్ మీద విస్కీ, సోడా, కూల్ డ్రింక్ బాటిల్స్, గ్లాసులు పెట్టున్నాయి. సుభద్ర ఏది అని చుట్టూ చూశాడు. డెక్ మీద రైలింగ్ను ఆనుకుని నిలబడి అప్పుడే వస్తున్న చంద్రుని చూస్తోంది. చంద్రుడు సుభద్రతో దోబూచులాడుతున్నట్లుగా మబ్బులను చాటు చేసుకుంటున్నాడు. అంతలోని మబ్బుచాటు నుంచి బయటకు వస్తూ వెన్నెల కిరణాలతో సుభద్ర శక్తిని స్పృశిస్తున్నాడు కొంటెచంద్రుడు. హన్నా అని చంద్రునికి వేలు చూపించాడు అర్జున్. సుభద్ర దగ్గరగా వస్తూ, మబ్బులో ఏముంది, నీ మనసులో ఏముంది అని పాడుతూ, చూసావా, నీ పాటలు నాకు అంటించావు. చూసిన చాలు కానీ అటు పద, పిల్లలు ఏదో ఏర్పాట్లు చేస్తున్నారు చూద్దాము నవ్వుతూ అన్నాడు అర్జున్. అర్జున్ సుభద్ర రాగానే, తాత అమ్మమ్మ ఇంతసేపా, ఇటు చూడండి ఎంత బాగుందో, దా అమ్మమ్మ డ్యాన్స్ చేద్దాము అని సుభద్ర చేపట్టుకుని పిలిచింది సౌమ్య. నెగడు వెలుగు, పైన చంద్రుని దోబూచులు, కొండపై నుంచి వీస్తున్న గాలి, అది చేసే చిరుసవ్వడి చాలా ఆహ్లాదంగా ఉంది. అర్జున్ చిన్నగా పక్కన ఉన్న బల్ల మీద దరువు వేయసాగాడు. స్ఫూర్తి లేచి డాడీ దరువుకి అనుగుణంగా పాదాలు కదుపుతూ ఒక చేత్తో అమ్మను, ఇంకో చేత్తో సౌమ్యను లేపి విజయ్ను, శౌర్యను లేవమన్నట్లుగా సైగ చేస్తూ, మోరిని బాగా మా బోలే ఆది
रात माँ मोरनी बागा माँ बोले आधी रात माँ चनन चन चूड़िया चनन चन चूड़िया कनक गई देख साईबा అని పాట పాడుతూ డ్యాన్స్ చేస్తోంది. స్ఫూర్తితో సౌమ్య, సుభద్ర అడుగులు కలిపారు. పాటలు డ్యాన్స్లతో హోరెత్తించారు అందరూ. అలాగే అక్కడ డిన్నర్ కూడా ముగించి గాలి ఎక్కువ అవుతుండడంతో నెగడను ఆపి అందరూ లోపలికి వెళ్ళారు. బాటిల్స్, గ్లాసులు పట్టుకుని వస్తూ మౌంట్ రష్మోర్ చాలా బాగుంది, ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడటానికి అడిగాడు అర్జున్. ఇంకా అంటే లింకన్ బోర్గ్లం మ్యూజియం అని ఉంది. దాని మీద నుంచి ఏ అడ్డం లేకుండా ఈ శిల్పాలను చూడొచ్చు. మ్యూజియంలో ఇక్కడ ఈ శిల్పాల చరిత్ర, పురోభివృద్ధి గురించి ఉంది. మ్యూజియంలో 125 మంది కూర్చునేందుకు వీలుగా 2 థియేటర్స్ ఉన్నాయి. వీటిలో ఒకదానిలో ఈ శిల్పాలు ఎందుకు, ఎలా చెక్కారు అనే విషయం గురించి 13 నిమిషాల ఫిల్మ్, రెండవ దానిలో ఈ నేషనల్ పార్క్ లోపల గల జంతువుల గురించి 12 నిమిషాల ఫిల్మ్ చూపిస్తారు. ఇంకా యాంఫీ థియేటర్ అని ఉంది. అందులో రోజు రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఆ రోజు జరిగే ప్రోగ్రాం గురించి ఇన్ఫర్మేషన్ సెంటర్లో కానీ మ్యూజియంలో కానీ వివరాలు తెలుసుకోవచ్చు. ఇవి కాక ప్రతిరోజు యాంఫీ థియేటర్లో మెమోరియల్ నిర్మాణం, అక్కడ చెక్కబడిన 4 ప్రెసిడెంట్ల గురించి హైలైట్స్ చూపిస్తారు అని చెప్పాడు విజయ్. ఇంకా ఓపిక ఉండి నడవగలిగితే ప్రెసిడెన్షియల్ ట్రయల్లో నడిస్తే ఈ శిల్పాల చుట్టుపక్కల దృశ్యాలను చూడవచ్చు చెప్పింది స్ఫూర్తి పక్కలు సర్దుతూ. అబ్బా, ఇప్పుడు అవన్నీ చూడాలా? ఈ కొండా కోణలు చూస్తే చాలదా? గుణుపుగా అంది సుభద్ర. ఇప్పుడు కాదులే, రేపు వెళ్దాము. ఇక పడుకుని రెస్ట్ తీసుకో. అందరం పడుకున్నాక వెన్నెల కొండ అనుకుంటూ డెక్ మీదకి వెళ్ళకు. ఈసారి నిజంగా ఏ చిరుతపులో వస్తుంది దడిపించాడు అర్జున్. అమ్మో అవునా, చిరుతపులు వస్తుందా? గుండెల మీద చేయి వేసుకుని భయం భయంగా అడుగుతున్న అమ్మమ్మని చూసి పిల్లలు పెద్దగా నవ్వారు. వాళ్ళ వైపు కినుకుగా చూసి, రేపైనా అలసిపోయాను బాబు, ఇప్పుడు అర్ధరాత్రి 12 పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళాలా? ఇక నా వల్ల కాదు అంది సుభద్ర. మరీ ముసలమ్మలాగా మాట్లాడకు. చూసావా అసలు ఎంతమంది పెద్ద పెద్దవాళ్ళు, 90 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వీల్ చైర్లో తిరుగుతున్నారు. వాళ్ళేనా చూడు, వికలాంగులు కూడా ఎంత బాగా వెళ్తున్నారు, ఎంత ధైర్యంగా ఉన్నారు మందలింపుగా అన్నాడు అర్జున్. అవును డాడీ, ఇక్కడ అందరికీ చాలా ధైర్యం. అసలు ముసలివాళ్ళం అయ్యామని కానీ కాలు లేదని, చెయ్యి లేదని, లేవలేమని ఎవరూ అనుకోరు. ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అమెరికాలో వికలాంగుల కోసం తీసుకునే శ్రద్ధ అంతా ఇంత కాదు. వారికి ప్రతి చోట ప్రత్యేక సౌకర్యాలు, వీల్ చైర్లో వెళ్ళటానికి వీలుగా దోవలు, లిఫ్ట్లు, వాష్రూమ్లు, బస్సు ఎక్కటానికి దిగటానికి సౌకర్యాలు వారికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తారు. వారు మనిషి సహాయం లేకుండా బయట తిరిగి వారి పనులు వారు చేసుకునేందుకు వీలుగా ఉంటాయి ఈ ఏర్పాట్లు అంది స్ఫూర్తి. అవును, సీనియర్ సెంటర్లో కూడా చూసేవాళ్ళం కదా. లేవలేని ఆవిడ, పక్షవాతం వచ్చిన అతను కూడా వీల్ చైర్లో వచ్చి బ్రిడ్జ్ ఆడారు మాతోటి. వీళ్ళని చూసి మనం చాలా స్ఫూర్తి పొందాలి అన్నాడు అర్జున్. మరే మన దగ్గర పేపర్లలో 40 రాగానే 40 ఏళ్ళు దాటిన వృద్ధులు అని రాసి లేని ముసలితనం తెప్పిస్తారు. మనకి ఇంకేం స్ఫూర్తి నవ్వింది సుభద్ర. సరే, ఇంకా మాటలాపి పడుకోండి, రేపు అన్నీ చూడాలి అన్నాడు విజయ్. డాడీ, గుర్రం బగ్గి ఉంది అక్కడ, రేపు అది ఎక్కించాలి శౌర్య అడిగాడు. సరే సరే, ఇక గుడ్ నైట్ చెప్పాడు విజయ్. ఇంటికి తిరిగి వచ్చేసరికి 4 రోజుల ప్రయాణంలో అందరూ అలసిపోయారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ, అమ్మలు, ఈ వీకెండ్ మినియాపోలిస్కి టికెట్ బుక్ చేసావా అడిగాడు అర్జున్. అప్పుడేనా డాడీ, ఇంకొన్ని రోజులు ఉండవచ్చు కదా గారంగా అంది స్ఫూర్తి. అప్పుడేనా ఏంటి, వై అని, సీనియర్ సెంటర్ అని, గెట్ టుగెదర్స్ అని, చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ అని తిరుగుతూ తిరుగుతూ చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. అయినా మర్చిపోయావా, ఆ పైవారమే మేము హైదరాబాద్ వెళ్ళేది అన్నాడు అర్జున్. మీరు ఈ చుట్టుపక్కలనే చూశారు, చూడాల్సినవి చాలా ఉన్నాయి. మీ టూర్ ఇంకో 2 నెలలు పెంచుకొని ఉండండి అంకుల్ విజయ్ కూడా అన్నాడు. లేదు విజయ్, ఇప్పటికే నా పనులన్నీ ఆపుకొని ఉన్నాను, వెళ్ళాలి. ఈసారి వచ్చినప్పుడు వెళ్దాంలే. అయినా ది గ్రేట్ మెమోరియల్ మౌంట్ రష్మోర్ చూసాం కదా, అదొక మంచి ఎక్స్పీరియన్స్, ఎప్పుడూ చూడండి. మిగిలిన సిటీస్ ఏముంది, అన్నీ ఒకేలా ఉంటాయి జవాబిచ్చాడు అర్జున్. ఇక డాడీ ఆగరు. మరి నేను మమ్మీ వాళ్ళతో మినియాపోలిస్ వెళ్ళి ఆ వారం గడిపిరానా విజయ్ను పిల్లలను చూస్తూ అడిగింది స్ఫూర్తి. బిక్కమొహాలు వేసిన పిల్లలను దగ్గర తీసుకుని,
వెళ్ళు వెళ్ళు, మాకు ఫ్రీడమ్ వస్తుంది. ఎంచక్కా మేము బోలెడు ఎంజాయ్ చేస్తాం కదరా పిల్లలు అన్నాడు విజయ్. ఇదండి నులివెచ్చని గ్రీష్మం 17వ భాగం. 18వ భాగంతో మళ్ళీ కలుద్దాము. సెలవు.